హత్య కేసులో నిందితుడిగా ఉన్న కర్నూలు జిల్లాకు చెందిన బేగరి దర్గప్పను పోలీసులు చిత్రహింసలకు గురిచేశారనే ఆరోపణల నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసిన మెజిస్ట్రేట్ దానిని సీల్డ్ కవర్లో ధర్మాసనం ముందు ఉంచారు. మంగళవారం జరిగిన విచారణలో ఆ నివేదికను ధర్మాసనం పరిశీలించింది. మరోవైపు దర్గప్పకు సంబంధించిన మొత్తం వైద్య నివేదికలను సీల్డ్ కవర్లో తమ ముందు ఉంచాలని కర్నూలు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ను ఆదేశించింది. ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో దర్గప్ప జైల్లో ఉన్న నేపథ్యంలో అక్కడికి వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ కు స్పష్టం చేసింది. ఒకవేళ వైద్య చికిత్స అవసరమైతే ఆసుపత్రికి తరలించాలని పేర్కొంది. విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది. కర్నూలు జిల్లా కౌతాళం మండలం బదినేహాలు గ్రామానికి చెందిన మాల గంగమ్మ కుమారుడు వీరేంద్ర 2024 నవంబర్లో అదృశ్యమయ్యాడు. తన కుమారుడి ఆచూకీ గుర్తించడంలో పోలీసులు నిర్లక్ష్యంగా ఉన్నారంటూ గంగమ్మ 2025 ఏప్రిల్లో హైకోర్టులో వ్యాజ్యం వేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు ప్రారంభించిన సిట్ తల్లి గంగమ్మ బంధువు దర్గప్ప మధ్య ఉన్న వివాహేతర సంబంధాన్ని ప్రశ్నిస్తున్నాడనే కారణంతో వారిరువురూ కలిసి వీరేంద్రను హత్య చేశారని తెలిసింది. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు గంగమ్మ దర్గప్పను తీసుకెళ్లి చిత్రహింసలకు గురిచేశారని, ఈ క్రమంలో గంగమ్మ చనిపోయిందని సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ ప్రకాశం జిల్లాకు చెందిన కాసుకుర్తి ఆగమన్ రాజ్ హైకోర్టులో పిల్ వేశారు. మరోవైపు గంగమ్మను చిత్రహింసలకు గురిచేసిన ఘటనలో కీలక సాక్షిగా ఉన్న దర్గప్ప ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, అతని వాంగ్మూలాన్ని నమోదు చేయాలని కోరారు.